మానవత్వం కాదు సార్. అన్డౌటెడ్ గా ఇమ్రాన్ ఖాన్ పాపులర్ లీడర్. ఆయన అక్కడ ప్రజాదరణ, అక్కడ వస్తున్న నిరసన ప్రదర్శనలు కొంచెం భయపడినట్టున్నాడు. అసీం మునీర్ భయపడే తత్వం కాదు, కొద్దిగా భయపడినట్టున్నాడు. ఏదో సేఫ్ పాసేజ్ ఇచ్చేస్తే ఓ తలకాయనే పొదులుతుంది కానీ పద్ధతికి దిగాడు, భయానికి దిగాడు. అది కూడా ఉండొచ్చు. కొంతమంది వచ్చేసి దానికి ఒప్పుకోకుండా, చూడు నేనేమో ఆఫర్ ఇచ్చాను తర్వాత ఆయనే తిరస్కరించని చెప్పేదానికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే పాపులర్ లీడరు కాబట్టి. సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితి పాకిస్తాన్ లో ఏ విధంగా జరుగుతుందో బంగ్లాదేశ్ నుండి ఆవిడ అక్కడే ఉంటే చంపిండే వాళ్ళు. ఏదో ఆవిడ వచ్చేసి సడన్ గా ఇక్కడికి వచ్చింది కాబట్టి బతికి పడింది. లేకుంటే కన్నా ఈయన ఇప్పటికి కూడా వచ్చేసి ఆవిడను మాకు అప్పగించండి, ఎవరు స్విచ్చో గురి స్విచ్చో వేస్తామంటున్నారు. కాబట్టి ఇవి పరిణామ క్రమంలో ఒకసారి ప్రజాస్వామ్య దేశము, నియంత్రిత దేశము, మిలిటరీ దేశం అయిపోతున్నాయి. ఒకసారి వ్యక్తుల బట్టి కూడా నాయకులు బట్టి కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనము బంగ్లాదేశ్ చూసుకుంటే ఆయనేమో నోబెల్ ప్రైజ్ గ్రహీత, కానీ ఆయన పరిస్థితి వచ్చేసి ఇప్పుడు అట్లుంది. ఇక్కడ ఈయన నియంత. కాబట్టి పరిస్థితులు బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. ఎనికో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. ప్రపంచ భూగోళం కూడా ఒకసారి ఏమైపోతుందో ఈ భూమి అనే భయం కూడా అనిపిస్తుంది. పిచ్చోని చిత్రం రాగినట్టు ఈ అణ్వాయుధ శక్తి మళ్ళీ పోటీ పడుతున్నారు ఇప్పుడు.